రెడీనా? గోపికృష్ణ TV5 న్యూ జెర్సీ. మనకు వచ్చేసి లైక్ తెలుగు అందాల తార ప్రియమణి గారు ఇక్కడ ఉన్నారనమాట. సో మీ జర్నీ గురించి మీరు వచ్చేసి లైక్ తమిళ్లో మొదట ఏమో చేశారనుకుంటాను, ఆ తర్వాత మన తెలుగులోకి వచ్చారు, దాని గురించి కొంచెం TV5 చెప్పగలరండి? జర్నీ ఐ థింక్ చాలా సంతోషంగా ఉందండి. బికాజ్ 2006లో నాకు అవకాశం వచ్చింది పెళ్ళైన కొత్తలో ద్వారా. సో అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత యమదొంగ అవన్నీ చేసి ఐఎమ్ సో హ్యాపీ దట్ తెలుగు ప్రేక్షకులు వచ్చి నాకు దే రియలీ యాక్సెప్టెడ్ మీ రియలీ వెల్. అండ్ ఇంకా వాళ్ళ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఐ ప్రామిస్ ఐల్ కంటిన్యూ ఎంటర్టైనింగ్ దెమ్ ఈవెన్ మోర్. సో జగపతి బాబుతో స్టార్ట్ చేసి అంటే లైక్ అతి తక్కువ టైంలో సో యూ క్రాస్ సచ్ లైక్ హైయెస్ట్ లెవెల్కి రీచ్ అయ్యారు కదండి. సో లైక్ మీకు వచ్చేసి లైక్ క్లాసికల్ డ్యాన్స్ కానీ లేకుంటే అట్లాంటివి ఏమైనా లైక్ దానికి ముందు మీరు శిక్షణ ఏమైనా తీసుకున్నారా? నేను క్లాసెస్ ఏం తీసుకోలేదండి. నేను ఈవెన్ యాక్టింగ్ క్లాసెస్ కూడా నేను తీసుకోలేదు. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై గురూస్ మిస్టర్ భారతీరాజా సార్ అండ్ మిస్టర్ భారతీరాజా అండ్ మిస్టర్ బాలు మహేంద్ర ఆఫ్ ద తమిళ్ ఫీల్డ్. బట్ పెద్ద డైరెక్టర్స్ అండి, దే యూ కెన్ సే దే లెజెండ్స్ ఇన్ ది తమిళ్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇస్ బికాస్ దే ఇంట్రడ్యూస్డ్ మీ టు ది ఇండస్ట్రీ. అండ్ ఆ తర్వాత I got a chance to work with eminent directors like Amir in Tamil, ఇక్కడ రాజమౌళి సార్ అండ్ మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ అన్ని పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అతి తక్కువ కాలంలోనే మీకు వచ్చేసి అంత టాప్ డైరెక్టర్తో చేశారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మీరుండే పైప్ లైన్లో ఏమున్నాయి? సో నెక్స్ట్ ఏమున్నాయి పైప్ లైన్లో? ఇప్పుడు నేను ఒక తెలుగు ఫిల్మ్ చేస్తున్నానండి విచ్ కాల్డ్ క్షేత్రం. అండ్ కన్నడలో నేను 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. సో మీరు వచ్చేసి లైక్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ చూస్ అంటే ఇన్ జనరల్గా చూస్ చేసుకునేటప్పుడు తెలుగులో ఒక ఇది ఉంది కదండి, లైక్ తెలుగులో హీరోయిన్ అంటే హీరోయిన్ రోల్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది, ఆ డాన్సర్కి రావడం లేకుంటే మళ్ళీ చిన్నవి అంటే కానీ యాక్షన్ ఓరియంటెడ్ కానీ హీరోయిన్ ఓరియంటెడ్గా ఉండవు కదా. సో ఆర్ యూ కాన్సన్ట్రేటింగ్ ఎనీథింగ్ ఇన్ సచ్ లైక్ వైల్ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్స్? ఐఎమ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అ పర్టిక్యులర్ రోల్ యాజ్ సచ్. బట్ నేను ఇప్పుడు చేసేది క్షేత్రం. ఇట్స్ ఒక ఐ మీన్ చూస్తే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ అ హీరోయిన్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్. బట్ I can say that it's I'm so sorry. Hello? Yeah, probably in about 5 minutes. I'm just getting done with an interview. Okay. Yeah, done. All right. సారీ. సో నేను చేసే మూవీ చూస్తే ఇప్పుడు క్షేత్రం అనేది ఇట్స్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో సేయింగ్ దట్ నేను ఎక్కువ ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చేయను. వచ్చిన స్క్రిప్ట్స్లో ఏది నచ్చిందో అండ్ దాంట్లో నా క్యారెక్టర్ ఏంటి అని చూసి ఇఫ్ ఐ రియలీ లైక్ ఇట్, నాకు సాటిస్ఫాక్షన్ వస్తే నేను చేస్తాను, లేదంటే నేను చేయను. సో ఇప్పుడు వచ్చేసి మీకు అనుష్కని చూసాం కదండి, లైక్ క్లాసికల్గా మామూలుగా అలా చేసేసి ఇప్పుడు అరుంధతి లాంటి పవర్ఫుల్ చేశారు. అట్లాంటివి ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నారా? క్షేత్రంలో మీద వచ్చేసి హీరోయిన్ ఓరియంటెడ్ అంటే అట్లాంటి పవర్ఫుల్ రోల్ ఏమైనా చేస్తారు? పవర్ఫుల్ రోల్ అని చెప్పొచ్చు అండి, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ అరుంధతి వాజ్. బట్ ఎస్, ఐ మీన్ కొంచెం చూస్తే గ్రాండ్యూర్ అవన్నీ చూస్తే కొంచెం అరుంధతి లాగా ఉంటుంది. ఎస్, కొంచెం పవర్ఫుల్ అంటే ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ. వాట్ ఐ మీన్ ఇస్ లైక్ పవర్ఫుల్ అంటే పెర్ఫార్మెన్స్కి మీకు ఎక్కువ అవకాశం ఉందా? డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. సో ఐఎమ్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ ఇట్ డస్ వెల్. సో మీరు వచ్చేసి లైక్ ఇప్పుడు వాట్ యూ వాంట్ టు కన్వే టు TV5 ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మీ పర్సనల్ లైఫ్ గురించి, లైక్ మ్యారేజ్ గురించి, దాని గురించి ఏమైనా చెప్తారా? ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. ఐ థింక్ మ్యారేజ్ ఇప్పుడు నా కార్డ్స్లో లేదు. బికాజ్ ఇప్పుడే నా అన్నయ్యకి పెళ్ళి అయింది. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ఫిబ్రవరి. అండ్ నా పెళ్ళి అంటే ఇంకా ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. నేను ఇంకా ఆలోచించలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ ఇప్పుడు వరకు ఐ నో చాలా క్లిషే డైలాగ్ అని అందరూ చెప్తారు, ఐ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వర్క్ అని. బట్ ఎస్, ఐ మీన్ ఇన్ బిట్వీన్ ఐ థింక్ యూ నీడ్ సమ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ ఆల్సో. సో వచ్చిన టైంలో వర్క్ ఉంటే నేను చేస్తాను, లేదంటే ఐ జస్ట్ రిలాక్స్ విత్ ఫ్యామిలీ. బట్ ఎస్, యాజ్ ఆఫ్ నౌ వర్క్ ఇస్ మై టాప్ ప్రయారిటీ. మీ హాబీస్ గురించి ఏమన్నా చెప్పగలరా అండి TV5? హాబీస్ పెద్ద ఏం లేదండి. ఐ లైక్ లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ ఐ జస్ట్ లైక్ టు బీ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు షూటింగ్ లేదంటే ఐ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మోస్ట్లీ చూస్తే నాకు ఇంట్లో ఉండటం చాలా బాగుంటుందండి, బికాజ్ యూ జస్ట్ రిలాక్స్ అండ్ బీ మై సెల్ఫ్. సో ఐ థింక్ దీస్ ఇఫ్ యూ కెన్ కాల్ దీస్ యాజ్ హాబీస్, దెన్ యా, దీస్ ఆర్ మై హాబీస్. అంటే మీరు వచ్చేసి చాలా చిత్రాల్లో నటించారు, చాలామంది హీరోలతో వర్క్ చేస్తుంది. మీకు వచ్చేసి లైక్ డూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ హీరో?
You can't say that because I mean it will be very unfair to all the other heroes. But yeah, I mean chance dorkite I'd like to work. I know ఇది మళ్ళీ ఒక cliched line, but I'd like to work with everybody just to gain the experience. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ టీవీ ఫైవ్.